ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఆ వ్రతం ఆచరించిన ఎన్ని ఫలితం వస్తుంది అదన్నీ కూడా వివరంగా చెప్పండి అయ్యా అనగానే అప్పుడు విష్ణుమూర్తి అయ్యా నాగమహాముని ఈ వ్రతము ఈ సత్యనారాయణ వ్రతము సకల వ్రతములు నివారణ చేయను, సకల ఇసును కలగ చేయను, సంతానము కలగను, సర్వత్రా జీవితంగా ఉన్ను. ఈ వ్రతము ఒక వైశాఖ మాసం కానీ మాఘ మాసం కానీ కార్తీక మాసం కానీ ఒక శుభదినం ఆచరించవలను. కష్టములు సంభవించినప్పుడు పేదరికంతో బాధపడినప్పుడు ఈ వ్రతం చేసిన చాలా మంచిది. ఏదైనా వివాదము కలిగిన ఆ సత్యనారాయణ ఆచరించిన అట్టి వివాదంలో తప్పక వివేకలను ఓ నారద మహాముని ఈ వ్రతము సత్యగలవారు ప్రతి నెల కూడా చేయవచ్చును లేదా సంవత్సరానికి ఒకసారి చేయవచ్చును. ఈ సత్యనారాయణము ఎవరు సత్యానందమో వారు చేయవచ్చును. సత్యనారాయణము ఒక పౌర్ణమాలు కానీ ఏకాదశి నాడు కానీ రవిచంద్రుడు కానీ లేదా తిథి వార నక్షత్రమైన మంత్రకోట్లు కానీ చేయవచ్చును. సూర్యోదయం సమయం ప్రతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని స్నాన సంధ్యాల ప్రకారంగా నిర్వర్తించుకొని కృషి నిశ్చయ భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు మీ అనుగ్రహంతో విశ్వనామం ఆచరిస్తున్నాము అని తన మనసులో భావి ధ్యానం చేసుకుని నమస్కారం దేవుడు ఆ విధంగా సంకల్పం చేసిన తరువాత మధ్యాహ్నం కూడా కర్ణాటకం నిర్వర్తించుకొని సాయంకాలం మళ్ళా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో వ్రతం ఆచరించేవాడు. మూడు అక్షరాలను చక్కగా మొక్కలు పెట్టి అలంకరించి దానిపై ముద్దు పెట్టి అలంకరించవలను. తర్వాత దాని మీద నూతన వస్త్రం పట్టి దానిపై బియ్యం పోసి దానిపై కలసం ఉంచవలను. ఆ కలస ముంగిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ అదే రేటుతో మత్స్యదేవంగా కలసం ఉంచవలను. యోగం చేయరాదు. దానిపై కొత్త వస్త్రం పట్టి దానిపై సత్యనారాయణ ఉంచవలను. ఆ ముద్ర ఒక్క సంబంధాలతో కానీ అర్థక సంబంధాలతో కానీ పౌర సంబంధాలతో కానీ సూచి పంచామృతాలు పాలు పెరుగు నీళ్ళ పంచామృతాలతో స్నానం చేయించి మండపై ముఖ్యమను. ముందుగా విద్యార్థులు కూడా చేయగలను. తర్వాత పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణుడు బ్రహ్మ సరస్వతుడు పంచపాలకుడు అలాగే నవగ్రహాలు సూర్యాది నవగ్రహాలు ఇంద్రాది అష్టదిక్పాలకులు కూడా వారి విధానంలో వారి వారి స్నానంలో ప్రతిష్ఠించి పూజ చేయగలను. దాని తర్వాత సత్యనారాయణ స్వామి రథం మీద కూర్చేయగలను. 4 పరమపాలు స్త్రీలు పురుషుడు కూడా వ్రతం చేయగలను. పౌరాణికంగా వ్రతం చేయగలను. మళ్ళా పౌరాణిక వ్రతం చేయగలను. విధంగా చెప్పి ఆ తరువాత సత్యనారాయణ స్వామికి ఆచరించగలను. అది రాత్రి ప్రారంభ కాలంలో అంటే ఏ పూజ అయినా సరే ఉదయం కాకుండా సాయంకాలం వ్రతం చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. దాని తర్వాత బ్రాహ్మణ భగవంతుడు చేసుకోగలరు. అటువంటి ఆవులై ఆపాలు గోధుమ నూక అదే రేటుతో బియ్యపు నూక చక్కెర లేకుండా బెల్లము సమానంగా చేరుకోవడం చేసి ప్రసాదం తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయగలరు. ఆ నైవేద్యం నైవేద్యం చేసినట్టుగా బ్రాహ్మణులు భక్తులు ఆ బ్రాహ్మణులు యథాస్థితి దర్శించి యథశ్రద్ధగా ఆ భజనతో కలిసి భోజనం చేయగలరు. సత్యనారాయణ స్వామికి ప్రీతినిచ్చి గీతాలను దర్శించగలరు. కలియుగంలో భోజన కోటి గీతులు సులభమైన మార్గము
సకల దుఃఖములను కూడా విడిచిపోవాలని సుఖముగా ఉన్నారు. ఓ ప్రజలారా, ఈ విధముగా శ్రీహరి నాగం చెప్పిన నాగం చెప్పిన వ్రతాన్ని ఇప్పుడు చెప్పినాను. ఇంకేమి చెప్పమందు అనగానే సూతమాసుడు అడుగుతున్నారట, ఓ మహాముని, మీరు చెప్పిన వ్రతమైతే బాగుంది, ఆ బ్రాహ్మణుల విని ఎవరైనా వ్రతం ఆచరించారా అవన్నీ కూడా వివరంగా చెప్పండియ్యా అన్నారు. అప్పుడు ఆ మహాముని, అయ్యా ఈ సత్యనారాయణ వ్రతము ఎవరెవరితో చేయడంతో చెప్పుతున్నాం, శ్రద్ధగా ఆలోచించండి. ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధతో వ్రతం చేయకుండా అక్కడ చాలా మంది తన గ్రామస్తులు, సొంత గ్రామస్తులు, ఆ బంధువులు అందరూ వచ్చి వ్రతకడ నిల్చున్నారట. ఆ విధంగా వ్రతం నిల్చుండగా ఒక కట్టె నమ్ముకున్న వాడు కట్టెగా ఎదురుగా వచ్చి లోపల వచ్చి గ్రహంగా ఉందని లోపలికి వచ్చి ఆ బ్రాహ్మణుడు చేసిన వ్రతం చేసి, అయ్యా మీరు చేస్తున్న పూజలకి ఈ వ్రతం చేసిన ఏదో ఫలితం వస్తుంది అని చెప్పండి. అనగానే ఈ సత్యనారాయణ వ్రతం సకల దుఃఖంలో నివారణ చేయను, సకల విఘ్నం కలుగు చేయను, సంతానం కలుగు, సర్వత్రా జయప్రదంగా ఉండను అని చెప్పగానే ఆ కట్టె నమ్ముకున్నవాడు దాహం తీసుకొని ప్రసాదం గ్రహించి ప్రసాదం స్వీకరించి భోజనం చేసి తినగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆ కట్టె మన్నాడు ఆ కట్టె నమ్ముకున్నవాడు కట్టెగా గృహంపై పెట్టుకొని ఈ రోజు ఈ కట్టె నమ్మకంలో తప్ప సత్యనారాయణ వ్రతం చేస్తానని సంకల్పించుకుని పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ కట్టె నమ్ముకున్నవాడు ఆ రోజు ధనవంతులను ఎదిరిపోగా ముందు రోజు కంటే ఎక్కువ డబ్బులు వచ్చినవి. దాని దగ్గర వ్యక్తికి సంతోషించి అరటిపండ్లు, ఆవాలు, చక్కెర, నెయ్యి, గోధుమ నూక మొదలన్నీ కూడా తీసుకుని వచ్చారు. ఆ తర్వాత అతను తన బంధువులను ఆహ్వానించి యథావిధంగా సత్యనారాయణ ప్రార్థించి ఆ వ్రత ప్రభావం వల్ల అతని ధనలను, పుత్రులను, పుత్రికలను సంతోషముగా పోంది జీవితాంతం కూడా సుఖంగా ఉంది. తరలించి అత్యంత స్వర్గంలో పొందేవారు. అక్కడ ఇంద్రుడు అతని పుట్టినలో కూడా దేవాలయం పోవచ్చు, బ్రాహ్మణ అనేక బ్రాహ్మణకి అనేక ధనమిచ్చి పెద్దగా పుట్టించేవాడట. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. ఆ దంపతులు మధుసూదన నది తీరంలో సత్యనారాయణ వ్రతం చేస్తుండగా భక్తుడు అనంతమైన గణముల పరమింపుకొని ఆ మార్గంలో రోజు రాజు చేసిన వ్రతం చూసి తన పడవను ఒడ్డు పట్టించి రాజుతో పోయి అడిగారట, ఓ రాజా, మీరు చేస్తున్న పూజ ఏమిటి? ఈ వ్రతమాచరించగా ఏం ఫలితం వస్తుంది? మాకు పుత్రుడు ఉన్నాడు, రాజ్యం పరిపాలించడానికి పుత్ర సంతానం లేదు, నేను పుత్ర సంతానం కోసం సత్యనారాయణ చేస్తున్నాను, పుత్ర సంతానం కోసం నేను సత్యనారాయణ చేస్తున్నాను అని చెప్పగానే నా భక్తుడు, అయ్యా నాకైతే తర్వాత తన భక్తుడు ఆ భక్తులంతా గుర్తు చేసుకుని సొంత గ్రామాన్ని చేరుకొని తన భార్య వేదావతిని ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయిన చెప్పి ఆమె ఉదితుండగానే నాకు సంతానం కలిగి ఉంటే నేను సత్యనారాయణ చేస్తాను అని మనసులో మొక్కుకున్నాడంట. ఒక జన్మన వేదావతి ధనురాలని భక్తితో స్థుతించి గర్భవతి 10వ మాసంలో కుమార్తెను కన్నది. ఆ కుమార్తెకి కళావతిని పేరు పెట్టి కళ్యాణముగా పిలుచున్నారు. తన కుమార్తె శుక్లపక్ష చెందినవాడే దినదినము కూడా పెరుగుచుండను. అప్పుడు వేదావతి భర్తను చూచి, రాజా మన సంతానం కలిగిన సత్యనారాయణ చేస్తానని మొక్కుకున్నారు కదా, మరి మనకు సంతానం కలిగింది కదా, వ్రతమేమి చేయదు స్వామి అని అడిగింది. అప్పుడు ఆ భక్తులు అమ్మాయి వివాహకాలంలో అంటే పెళ్లి సమయంలో చేద్దామని అని సమాధానం చెప్పి భర్తకానికి వెళ్ళిపోయాడు. తరువాత కళావతికి యుక్త వయసు వచ్చి చూసి ఒక దూతను పెడితే నువ్వు అమ్మాయి కలిగిన వరుణ్ణి తీసుకుని రమ్ము అని చెప్పి పంపాడు. ఆ దూత ఆ భక్తుల మాట విని కాంచనారాయణకి వెళ్ళి యోగ్యుడైన ఒక భక్తుల కుమారుని తీసుకుని వచ్చి చూపించాడు. తన కుమార్తె అన్ని విధాలుగా దగ్గర చూసి ఆ భక్తుడు ఆ భక్తుల కుమారుడికి తమ కుమార్తెను ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. స్వామి వ్రతం చేయకపోవడం వల్ల ఆ సత్యనారాయణ స్వామి కోపించి వీరిద్దరికి కూడా శపించారు. వీరిద్దరికి కూడా దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించారు. ఆ శాపం వల్ల ఒక ఇద్దరు దొంగలు చంద్రగత మహారాజు రాజ్యంలో వెళ్ళి కొందరు దొంగలు దొంగలించుకుని ఆ వర్తకులను చోటుకు వచ్చారు. భటులు ఆ దొంగల వెంబడించగా భటులు వస్తున్నారని చూసి ఆ దొంగలిద్దరూ కూడా ఆ ధనమును ఆ వర్తకుల వద్ద వదిలి వెళ్ళిపోయారు. భటులు వచ్చేసరికి ఆ రాజుదారులకు ధనం అక్కడ ఉండటం వల్ల ఆ వర్తకులే దొంగలను తలుచుకొని వారిని కట్టి రాజు మీదకి తీసుకుని పోయారు. రాజును చూస్తూ భటుడు, అయ్యా ధనంతో పాటు దొంగలను తీసుకుని వచ్చి విచారించి దానికి శిక్ష విధించండి అని విన్నవించారు. రాజేమి విచారించగా వీరిని తీసుకుని పోయి కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించారు. శ్రీ సత్యనారాయణ స్వామి మాయ వల్ల ఆ వర్తకులు ఎంత మొరబెట్టుకున్నానో వారి మాట ఎవరు కూడా వినలేకపోయారు. ఇంకలో ఆ వర్తకులు అంత ధనవంతులు కూడా రాజు దాని ఆధీనంలో చేసుకున్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి శాపం వల్ల ఆ వర్తకుల భార్య కుమార్తె అనేక కష్టముల
ఉంది. ఆ బ్రాహ్మణ యొక్క సత్యనారాయణ జరుగుతుండగా అక్కడే ఉండి సభమిని ప్రసాదం చేసుకుని రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చినది. అప్పుడు లీలావతి తన కుమార్తెను బలవంతం చూసి, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటుందమ్మా, నీ మనసులో ఏమైనా కోరుకుంటూ చెప్పమ్మా అనగానే, అమ్మా నా మనసులో అయితే ఏమీ కోరుకోలేదు, ఒక బ్రాహ్మణ సత్యనారాయణ జరుగుతుండగా అక్కడే ఉండి సభమిని ప్రసాదం తీసుకుని వచ్చిందమ్మా అని చెప్పగానే లీలావతి, అమ్మా నువ్వు పుట్టగానే నాన్నగారు సత్యనారాయణ చేస్తానని మొక్కుకున్నారు, ఆ ధన గర్భంతో మర్చిపోయారు, అందుకోసం మనకి ఇంత కష్టాలు సంభవించాయి అనుకోని తన బంధుమిత్రుని గురించి తన యథాశక్తి సత్యనారాయణ ఆచరించి, రేపు మా అపరాధం క్షమించండి, మమ్మల్ని మన్నించండి, నా భర్త ఎవరు కూడా సుఖంగా ఏం చెబుతున్నట్టు నన్ను చేర్చండి అని పలువురు బాగా నమస్కారం చేయండి. ఆ విధంగా నమస్కారం చేయగా లీలావతి సత్యనారాయణ చేయడం వల్ల స్వామి కొంత సంతుష్టుడే. ఆ రోజు చంద్రగణ మహారాజు కళలో కనిపించి, అయ్యా అన్యాయంగా బంధువులు ఉన్న వర్తక వృద్ధులు కూడా విడిచిపెట్టండి, వారి జనవతం కూడా వారికి ఇచ్చివేయండి, లేదంటే మన సర్వనాశనం చేస్తానని చెప్పగానే ఆ రాజు మన్నాడు ఉదయాన్నే సభ చేసి మంత్రి పురోహితుని అందరినీ పిలిపించి రాత్రి తనకు వచ్చిన కళను సఫలవాలని చెప్పి, అయ్యా ఆ భటుల్ని, అయ్యా ఆ వర్తకులందరినీ తీసుకురండి అని భటుల్ని ఆజ్ఞాపించారు. భటులు వెళ్ళి ఆ వర్తకులను తీసుకుని రాజు వద్ద దించికి పెట్టారు. రాజు ఇంకేమైనా శిక్ష వేస్తానని చెప్పి ఆ వర్తకులందరూ కూడా భయంగా నిలిచిన్నారు. అప్పుడు రాజు వర్తకులను చూసి, అయ్యా దైవ ప్రాతిక్యమైన మీకు కష్టాలు సంభవించినాయి, ఇది మీకు భయం లేదు, నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి వారు క్షమరంలో గట్ట చేయించి పట్టుకుంటకు నూతన వస్త్రాలు ఇచ్చి సంతోషం వచ్చినారు. ఇంకా రాజు తాను తీసుకున్న ధనం రెట్టింపు ధనం ఇచ్చి సంతోషం పెట్టినారు. ఇక సుఖంగా ఇంటికి పోతున్నాను చెప్పగానే ఆ వర్తకుల ఇద్దరు కూడా రాజుగారికి అనేక విధంగా గౌరవించి తమ దారిని పోరుకు బయలుదేరినారు. ఈ వర్తకులు కూడా ధనగర్వంతో ఉన్నవారు కావున పరిహాసముగా నవ్వచ్చు, ఒడిశా క్లాసి మా పడవలో ఏమున్నదో నిత్యందులకు, మా ధనం దొంగలించుటకు ఆలోచించినవా ఏమి, మా పడవలో ఆత్మలో ఉన్న తప్ప మరేమీ లేవు అని చెప్పారు. అప్పుడు ఆ వర్తకులు కూడా అప్పుడు ఆ సన్యాసి అట్లే దాకా అని శాపమిచ్చి కొంత దూరం పోయి పోతున్నారు. ఆ తర్వాత ఆ వర్తకులు కూడా అప్పుడు ఆ వర్తకులు కూడా కార్యక్రమం నిర్వర్తించుకుని పడవలకు రాగానే పడవ బరువుకి బయలుదేరను, పడవ బరువుకి బయలుదేరను. ఆ తర్వాత ఆ పడవలో ఉన్న సామాన్లు అక్కులోకి మోక్షని ఎడసాగారు. అప్పుడు అల్లుడు మామను చూసి, మామ యోజన ఉన్నది, ఆ సన్యాసి లేదు, ఇది ఏమి చేసినా సన్యాసే చేయగలడు, ఆ సన్యాసిని ప్రార్థిస్తున్నా మా ధనము గెలుచును అని చెప్పగానే అల్లుడు మాట విన్న ఒకడు తినగా సన్యాసం పోయి సాష్టాంగ నమస్కారం చేసి, అప్పుడు మహాత్మా అజ్ఞానాన్ని అవేమిని నేను మీతో పరిహాసముగా మాట్లాడితే నా అపరాధం క్షమించి నన్ను రక్షించండి అయ్యా అని అనేకంగా ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి మొత్తంలో చూసి, పోయి నువ్వు నా మతం దాసుని మొక్కుకొని చేయకపోవడం వల్లే నీకు ఇన్ని కష్టాలు సంభవించాయి అని చెప్పగానే మొత్తకు సన్యాసం చూసి, లోకమంది నిమాయతో నిజమన్నది బ్రహ్మాది దేవుడే కూడా నేను గ్రహించగలరు, ఇక నేనంత వారిని నాపై కరుణ చూపండి, నా ధనము నాకు లభించినట్టు నన్ను రక్షించండి అని అనేక విధంగా ప్రార్థించారు. అందుకు సంతుష్టుడైన స్వామి మరలా తన పడవలో ఉన్న వర్తకులు ధనవంతులు ఉన్నట్టు వరమిచ్చి మాయమైపోయారు. తరువాత వర్తకులు తన పడవెత్తి చూడగా తన ధనవంతులు కూడా యథాప్రకారంగా ఎక్కడిదెక్కడ ఉండను. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల తన ధనములకు లభించిందని సంతోషించి తన సొంత గ్రామాలకు పోవడం బయలుదేరినారు. వారందరూ వెలుగుతుండగా, అల్లుడా అదే మన రత్నపురం అని చెప్పి తమ రాక భార్యాపుత్రులు తెలిపరమ్మని ఒక దూతని ఇంటికి పంపించారు. ఆ దూత తిన్నగా ఇంటికి వెళ్ళి లీలావతిని చూసి, అమ్మా నీ భర్త అల్లుడు వచ్చినారు, పడవిప్పుడే రేవు చేరింది అని చెప్పగానే లీలావతి చాలా ఆనందించి, అమ్మాయి సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించుకుని రమ్ము, నేను పడవద్దకు పోతున్నాను అని కుమార్తెను తొందర చేసి పడవద్దకు వెళ్ళింది. అంత కుమార్తె పూజ పూర్తిగా చేసిందే గాని సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీకరించడం మర్చిపోయింది. అంత కుమార్తె ఆ పూజ పూర్తిగా చేసిందే గాని సత్యనారాయణ స్వామి ప్రసాదము పుచ్చుకుంటూ మర్చిపోయింది. అందువల్ల సత్యనారాయణ స్వామి కోపం వచ్చి మరలా తన వర్తకుడు తన దేవుడ ఉన్న పడమతో పాటు అల్లుడిని ముంచి వేసినారు. దేవులో ఉన్న వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయినారు. వర్తకుల భార్య కుమార్తెను ఏడుస్తున్నారు. వారందరూ అట్లా ఏడ్చుండగా కుమార్తెను కౌగులించుకొని, అల్లుడా చూచుండగానే నావుతో కూడా మునిగిపోతాయి కదా, ఇదంతా సత్యనారాయణ స్వామి కాదు వేరు కాదని చెప్పి కుమార్తెను కౌగులించుకుని
ఏడవసాగింది. అంత కుమార్తె భర్త చనిపోయాడని చెప్పి తను కూడా తన భర్త యొక్క చెప్పులు తీసుకుని చనిపోవడానికి సిద్ధపడింది. ఇదంతే చూస్తున్న వర్తకుడు ఇదంతే సత్యనారాయణ స్వామి మాయగానే వేరు కాదని చెప్పి తన బంధుమిత్రులందరినీ పిలిపించి తన అభిప్రాయం చెప్పి నా శక్తి కొలిది ఈ నది వద్దనే నేను సత్యనారాయణం చేస్తానని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నాడు. ఆ సత్యనారాయణ స్వామి కొంత సంతోషమే ఆకాశం నుండి పోయే వర్తకుడా నీ కుమార్తె సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తిగా చేసిందే గాని భర్త వచ్చిన ఆనందంలోని ప్రసాదం తీసుకోకుండా వచ్చినది. ఆమె ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి వచ్చినను అంతే శుభము కలుగును అని చెప్పగానే ఆకాశం మాట విన్న కళావతి చిన్నగా ఇంటికి వెళ్ళి స్వామి వారికి నమస్కారం చేసి ప్రసాదం స్వీకరించి వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తెలియను. తీరబడ ఉన్న వారందరూ కూడా అది చూసి ఆనందించినారు. అప్పుడు తండ్రి నుంచి వచ్చి తండ్రి ఆలస్యమైన చేసినవి ఇంటికి పోదాం అనగానే ఆ వర్తకుడు తన శక్తి కొలది అక్కడనే సత్యనారాయణ ఆచరించి సుఖంగా ఇల్లు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ వర్తకుడు బతికున్నంతగానో పౌర్ణమి నాడు ఏకాదశి నాడు రవిశంకర ధర్మన శ్రీ సత్యనారాయణ చేయొచ్చు జీవితాంతం కూడా సకల సుఖం నిర్వహించి అత్యంత స్వర్గలోకం పొందిన వాడైన సత్యనారాయణ స్వామి చతుర్థోధ్యాయ సమాప్తః పంచమోధ్యాయ ప్రారంభః. సూత మహాముని ఇట్లా చెప్పుతున్నారు. ఓమనందరారా చెప్తున్నారు. ఇంకొక కథ చెప్పుతున్నారు వినండి. పూర్వం తుంగదగ్గ రాజు ప్రజల కన్నతల్లి చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడట. ఆ రాజు ఒకనాడు అరణ్యంకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చి మార్గంలోనే మారేడు చెట్టు కింద గొల్లల బంధువులతో కూడుకున్న వారే వ్రతం చేస్తుండగా చూచగలను మనోగర్వంతో అక్కడున్న స్వామికి నమస్కారం చేయక వెళ్ళిపోయారట. నమస్కారం చేయకుండా వెళ్ళిపోయారట. ఆ తర్వాత ఆ గొల్లలు ప్రసాదం తెచ్చి రాజమండ్రి నుంచి అయ్యా స్వీకరించండి అని చెప్పి వాళ్ళు పూజస్థానంకి వెళ్ళి చక్కగా ప్రసాదం స్వీకరించారట. రాజు ఆ ప్రసాదం కూడా స్వీకరించగా తన నగరానికి వెళ్ళిపోయారట. అందువల్ల సత్యనారాయణ స్వామి రాజుపై కోపం వచ్చి ఆ రాజు యొక్క కుమారులు చెడిపోయినారు. సకల సంపద కూడా హరించకపోయిన క్రమంగా పేదరికం సంభవించిన తర్వాత అనేక కష్టములు ప్రారంభమైన ఇదంతా చూస్తున్న రాజు తనలో తను ఎట్లా అనుకున్నారట. ఆహా ఆనాడు గొల్లనిచ్చినారని నీచంగా భావించి ప్రసాదం భక్షించక తిరస్కరించడమే. అందుకే సత్యనారాయణ స్వామి నా ఆగమకలత వల్ల నాకు స్థితి కలిగింది అని ఆలోచించుకుని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధతో సత్యనారాయణ వ్రతం ఆచరించును. పిదప ఆ రాజు మరలా ధనవంతుడే సకల కష్టం నుండి విముక్తి పొందిన వాడే పుత్ర భౌతుంతుడే బతికున్నంత కాలము సుఖముగా ఉండి అత్యంత స్వర్గలోకం పొందిన వాడైన మహాప్రభు ఆయన వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో ఎవరైతే కరుణ భక్తితో వింటారో వాడు ధనవంతుడగుడు. బంధులు పొందిన వారు విముక్తి పొందును. భయగ్రస్తులకు భయం తొలగను. సకల అభిష్టములు పొందిన వారే అత్యంత స్వర్గలోక ప్రాప్తి పొందరు. కావున సత్యనారాయణ ఆచరించి మానవుడు సర్వజ దుఃఖం నుండి కూడా విడవడడు. కనుక సత్యనారాయణ చేయబడిన అవశ్యము వ్రత విధానము వ్రత యొక్క మహోత్సవం అది లభించే ఫలితము వివరించటనే. కలియుగంలోని సత్యనారాయణ వ్రతం ప్రత్యక్షమైంది. కలియుగంలోని సత్యనారాయణ స్వామిని కొంత సత్యేశ్వరుడని కొంత సత్యనారాయణని కొంత సత్యదేవుడని పిలుస్తున్నారు. స్వతహాతుడైన హరి కలియుగంలోని అనేక అవతార రూపాలు పొంది భక్తుల చేపాలచే వారు కోరిక తీర్చినను వ్రతం చేయటం శక్తి లేకుండా ఎవరైనా వ్రతం చేయించుగా చూచినను భక్తి శ్రద్ధలతో కథ వినను సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల సకల కష్టములు తొలగిపోను సకల సంపదలు కలుగును. సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. పంచమాధ్యాయ సమాప్త. ఎవరైనా కొబ్బరికాయ తెస్తే వీళ్ళు అక్కడ కొట్టేసిందమ్మా. కొబ్బరికాయ తెచ్చుకున్నవారు వెంకటరామన్ అనుభవం నేర్చుకుంటూ స్వామిని కొలచి హారకలేరమ్మా. మోచిన వారికి మోచిన వరములగా చూచిన వారికి చూచిన వరములగా స్వామిని పూజించే చేతుల జయమంగళ వరమమ్మ కరమల జోడించే ప్రశస్తనమలకించే స్వామిని కలది హారతులేరమ్మ. శ్యామలమూర్తయే కుంభాసన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం.